హైదరాబాద్ను డ్రగ్స్ ఫ్రీ సిటీగా మార్చేస్తామంటున్నారు తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ. డ్రగ్స్ను పూర్తి స్థాయిలో నియంత్రిస్తామంటున్నారు. మరోవైపు హైదరాబాద్, సైబరాబాద్ తరహాలోనే తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పోలీసింగ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తామంటున్నారు. జిల్లాలోని పోలీస్ స్టేషన్లకు కావాల్సిన నిధులను కూడా సమకూర్చుతామంటున్న అనురాగ్ శర్మతో మా ప్రతినిధి విజయ్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో వచ్చే 10 ఏళ్లలో బెస్ట్ పోలీసింగ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు ఒక ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు, ఐజీలతో ఒక సమావేశం ఏర్పాటు చేసి ఫ్యూచర్ పోలీసింగ్ డిసైడ్ చేశారు. అసలు రానున్న కాలంలో తెలంగాణలో పోలీసింగ్ ఏ రకంగా ఉంటుందన్న అంశానికి సంబంధించి ప్రస్తుతం డీజీపీ అనురాగ్ శర్మ మనతో ఉన్నారు. సార్, ఈరోజు మీటింగ్ ఉద్దేశం ఏంటి, ఏ రకంగా ఉండబోతుంది రాబోయే రోజుల్లో తెలంగాణ పోలీసింగ్? ఇప్పుడు మేము తప్పకుండా హైదరాబాద్, సైబరాబాద్లో ఒక ఆదర్శమైన పోలీసింగ్ తీసుకొచ్చినాం. కానీ ఇటువంటి పోలీసింగ్ జిల్లాల్లో కూడా ఉండాలని, అదే సౌకర్యాలు జిల్లాల్లో కూడా ఉండాలని మేము ఆశిస్తున్నాం. ఆ భావనతోని మేము ఇవాళ ఒక సమావేశం పెట్టినాం. ఈ సమావేశం అంటే దీనికి దాదాపు 2 నెలల నుంచి కృషి నడుస్తుంది. ప్రతి జిల్లాలో ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఎటువంటి సహాయాలు కావాలి, అంటే సైబర్ ల్యాబ్ ఎట్లా పెట్టాలి, క్లూస్ టీమ్స్ ఎట్లా పెట్టాలి, దీని మీద భరోసా సెంటర్స్ ఎట్లా తీసుకువెళ్ళాలి, ఇవి అన్నీ రకరకాల అక్కడ కమ్యూనికేషన్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, ఇవన్నీ మేము ఇవాళ మాట్లాడినాము. అందరు ఆఫీసర్స్తోని, సిపిలు, ఎస్పీలు అందరు వచ్చి మాట్లాడినారు. సో దీన్ని భాగంగా ఒక రిపోర్ట్ కూడా తయారు చేయడం జరిగింది. ఆ రిపోర్ట్ని బట్టి మేము ఇంకా ముందుకు పోతాము. దీనికి బడ్జెట్లో ఎట్లా ఏర్పాటు చేయాలి, ఎట్లా ప్రయారిటీ ప్రకారం ముందుకు ఎట్లా వెళ్ళాలి మేము చూస్తున్నాం. గవర్నమెంట్ ఇప్పటికే 500 కోట్లు కూడా మీకు ఆ మీటింగ్లో బహుమానంగా సీఎం ఇచ్చినటువంటి పరిస్థితి. దాన్ని ఏ రకంగా యూటిలైజ్ చేయబోతున్నారు, ఆ డబ్బులంతా కూడా మీరు ఏ రకంగా వాడబోతున్నారు? అదే చెప్తున్నాను కదా, ఈ అంతా ఎక్సైజ్ దాని తర్వాత నడిచింది. దీంట్లో వెహికల్స్ ఎట్లా కొత్త కొనాలి, దాని తర్వాత మిగిలిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా డెవలప్ చేయాలని మేము చూస్తున్నాం. దేశంలో ఎక్కడ ఆర్గనైజ్ స్ట్రక్చర్ క్రైమ్ అరగడం కోసం ఇంటెలిజెన్స్లో ఒక వింగ్ని ఏర్పాటు చేయబోతున్నారు. అది ఏ రకంగా పనిచేయబోతుంది సార్? ఇంటెలిజెన్స్లో ఏర్పాటు చేయబోయే వింగ్ ఇంటెలిజెన్స్లో అంటే వాళ్ళు కూడా ఎక్కడైనా ఆర్గనైజ్ క్రైమ్ నడిస్తే దీని మీద వాళ్ళు కూడా ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేసుకొని లోకల్ పోలీస్కి సహాయం చేయాలని వాళ్ళు చూస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో డ్రగ్స్ అనేది ఒక పెద్ద ఇష్యూగా మారింది, చిన్నపిల్లల స్థాయి వరకు వెళ్ళింది. రాష్ట్ర డీజీపీగా మీరు ఈ డ్రగ్స్ దానిపైన ఏం స్పందిస్తారు, ఏ రకంగా చర్యలు తీసుకోబోతున్నారు? మేము ఆల్రెడీ దీని మీదనే దీని వెనుక ఉన్నాము. మా స్పెషల్ టాస్క్ ఫోర్స్లో మేము చెప్పినాము. నేను అందరు సిపిలు సమావేశం కూడా చేసి వాళ్ళకి కూడా అందరు చెప్పినాము. ఎంతమంది మా సిబ్బంది ఉన్నారు, దీన్ని ఒక వార్ ఫ్రంట్ లాగా తీసుకొని ముందుకు వెళ్ళాలి. తప్పకుండా ఈ పరిస్థితి ఎటువంటి పరిస్థితుల్లో కూడా డ్రగ్స్ మరి మన హైదరాబాద్కి రాకూడదు అని చూస్తున్నాం. సార్, ఇది హైదరాబాద్లో డ్రగ్స్ని 80% ఉండనివ్వము, డ్రగ్స్ ఫ్రీ సిటీగా హైదరాబాద్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. దాంతోపాటుగా రానున్న రోజుల్లో తెలంగాణలో పోలీసింగ్ అంతా కూడా వ్యవస్థ మార్చి ఏర్పాటు కూడా చేస్తున్నట్టుగా డీజీపీ అనురాగ్ శర్మ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రమేష్తో విజయ్, TV9 హైదరాబాద్.